భారతదేశానికి S-400 ఇంకొక స్క్వాడ్రన్ ఇచ్చేసింది రష్యా. స్వయంచాలిత క్షిపణి ప్రయోగ వ్యవస్థలతో కూడుకున్న S-400 సందర్శన్ గగనతల రక్షణ వ్యవస్థ 4వ స్క్వాడ్రన్ ఇటీవల రష్యా నుంచి భారత్కి చేరుకుంది. ఇది భారత గగనతల భద్రతను మరింత బలోపేతం చేయనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కోవకు చెందిన మొత్తం 5 స్క్వాడ్రన్లు అందించేలా రష్యాతో భారత్ 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో 4వ స్క్వాడ్రన్ భారత్ చేతికి తాజాగా అందింది. ఇప్పటికే ఈ తరహా క్షిపణి వ్యవస్థలతో కూడుకున్న 3 స్క్వాడ్రన్లు భారత సైన్యంలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. ఒక్కో S-400 స్క్వాడ్రన్లో మొత్తం 16 వాహనాలు ఉంటాయి. వీటిలో కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ, ఆధునిక రాడార్ యూనిట్లు, క్షిపణి ప్రయోగ సదుపాయాలు ఉంటాయి. ఒక్కో స్క్వాడ్రన్లో 2 బ్యాటరీలు, ఒక్కో బ్యాటరీలో 6 లాంచర్లు ఉంటాయి. ఒక్కో లాంచర్ సాయంతో 128 క్షిపణుల్ని ప్రయోగించవచ్చు. ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇది అత్యంత కీలకమైనటువంటిది. భారతదేశానికి సంబంధించి రష్యాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా అదే అత్యంత సక్సెస్ఫుల్. ఉక్రెయిన్ అనేకసార్లు రష్యా మీద దాడి చేసినా సరే డ్రోన్లతో దాడిలో సక్సెస్ అయింది తప్పించి మిస్సైళ్ల దాడి ఫెయిల్ అయింది, యుద్ధ విమానాల దాడి ఫెయిల్ అయింది. కారణం ఇదే అనమాట.